అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం జరుగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో జిల్లాల పునర్విభజనపై కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. దీనికి తోడు విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాల ఆధారంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న సంస్థలకు విశాఖతో పాటుగా ఇతర ప్రాంతాలలో భూముల కేటాయింపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు రహదారుల అభివృద్ధితో పాటు వివిధ కార్యక్రమాలతో చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఈ రోజు చంద్రబాబు అధ్యక్షతన జరగబోయే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి? మరికొద్ది గంటల్లో అంటే నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఒక సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అయితే ఈ యొక్క సమావేశానికి సంబంధించి ఇప్పటికే కీలకమైన సమాచారం కొంత మేరకు రాష్ట్రంలోని పరిశ్రమలకు స్థలాలు కేటాయింపు, భూ కేటాయింపే ప్రధానంగా పెట్టుకొని ఈ యొక్క సమావేశం జరగనుంది అనేది అయితే తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నేడు సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్ కి రానున్న పరిశ్రమలకు సంబంధించి భూ కేటాయింపులపై ప్రధానంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనపడతా ఉంది. ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం మంత్రులు మొత్తం కూడా రానున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు మంత్రులందరూ కూడా ఇప్పటికే అమరావతి చేరుకున్న పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో జరగనున్న యొక్క మంత్రివర్గ సమావేశంలో అందరూ పాల్గొనున్న పరిస్థితి ఉంది. అయితే వివిధ పారిశ్రామిక సంస్థల పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ లో కొంత మేరకు ముందుకు వస్తుండటంతో వారికి ప్రధానంగా భూ కేటాయింపుపై అలాగే జిల్లాల పునర్విభజనపై ఏదైతే సందేహాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు, సందేహాలు ఉంటే అవి కూడా చెప్పమని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఏదైతే ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలపై మరొకసారి చర్చ జరగనుంది. ముఖ్యంగా విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో భూముల కేటాయింపు దానిపై చర్చించి అయితే తగు నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఆ సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్రంలో ప్రధానంగా రహదారుల అభివృద్ధితో పాటు వివిధ కార్యక్రమాలకు సంబంధించి ఈ యొక్క సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. అలాగే ఈ యొక్క సమావేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరుగుతున్న సమావేశానికి అయితే కొన్ని పారిశ్రామికవేత్తలు అయితే ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఆ పరిశ్రమలకి భూ కేటాయింపు ప్రధాన ఎజెండాగా జరుగుతున్న యొక్క సమావేశం మీద అయితే వాళ్ళ ఆశలు చిగురించేనా విగురించేనా అన్న సంధానంలో కూడా ఉందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా నడుస్తున్న ఏదైతే పునర్విభజన నియోజకవర్గాలు, జిల్లాలకు, డివిజన్లకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ సమావేశంలో కొంతమేరకు సుదీర్ఘ నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు. పునర్విభజనపై కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా ప్రధానంగా చర్చించి దానిని ఆమోదం కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే విశాఖ భాగస్వామ్య సదస్సు జరిగింది. భారీగా ఆంధ్రప్రదేశ్ కి పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో భారీగా ఎంఓఏలు కుదుర్చుకున్న నేపథ్యంలో వాటి గురించి కూడా ఏదైతే విశాఖ సదస్సులో జరిగిన ఒప్పందాల ఆధారంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న భారీ సంస్థలకు సంబంధించి ప్రధాన భూముల కేటాయింపుపై చర్చించైతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే రహదారుల అభివృద్ధి, సంక్షేమంతో పాటుగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు కానీ అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై కూడా ఈ యొక్క సమావేశంలో మధ్యాహ్నం జరుగుతున్న సమావేశంలో నిర్ణయించుకున్నారు. అలాగే 5 రెవెన్యూ డివిజన్లు, 3 నూతన జిల్లాలు, దీనిపై కూడా మంత్రి వర్గ సమావేశంలో మంత్రుల యొక్క సూచనలు, సలహాలతో పాటు ఆమోదం కూడా తెలిపే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. సునీత, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.